నిన్న ఖమ్మం వచ్చాడు, పిచ్చి పిచ్చా మాట్లాడతాడు. ఆయన ఏదో కట్టించినట్టు సీతారామకి, ఆయన ఫండ్స్ ఇచ్చినట్టు. నీకు తెలుసా అసలు సీతారామ గురించి? ఆడ మంత్రులు చాలామంది చాలా విషయాలు మాట్లాడు. ఏమై నోరుంది కదా, మైక్ ఉంది కదా, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతా అంటే కొద్ది రోజులు భరిస్తారు, తర్వాత జనం తిరగబడతారు. అంత ఈజీగా ఏముండదు. ఒకటే గొంతు చించుకుని ముఖ్యమంత్రి కాకముందు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, డెమోక్రసీ లేదు, ముళ్ళ కంచెలు వేశారు, ముళ్ళ కంచెలతో పరిపాలన చేస్తానని చెప్పిండ్రు. నువ్వు నిన్నేం చేసినావు? బీఆర్ఎస్ పార్టీ వల్లనే కాదు, ఎంఎల్ పార్టీ వాళ్ళని, సిపిఎం వాళ్ళని, సిపిఐ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశారు. నీకేందంత భయం? నువ్వు ప్రజాస్వామ్యవాదివి కదా, నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు, లాఠీ చార్జీలు చేశారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి రేవంత్ రెడ్డి గారు.